మేడం ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు, కానీ కొంతమందికి మళ్ళీ పిల్లలు పుడతారు. అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఓకే. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము. కొందరు ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత అదే పనిగా ఇంకొక కిడ్కి ప్లాన్ చేసి ట్యూబల్ రివర్సల్ అంటారు. ఓకే. అదేదైతే మనము ఆపరేషన్ చేసామో అది మరి ట్యూబ్స్ దగ్గర ఉన్న బ్లాక్ని తీసేసి ట్యూబ్స్ ఓపెన్ చేయించుకొని ట్రై చేస్తారు. అలా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు కొందరు ఏంటంటే వీ హ్యావ్ సీన్ లైక్ అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకొని తర్వాత పిల్లలకి ఏదో ప్రాబ్లం అయ్యి, అంటే నా దగ్గర వచ్చిన కొందరు కపుల్స్లో ఏం చూసామంటే ఇట్లా రీసెంట్గా ఒకరు వచ్చారు 45-46 ఇయర్స్, బాబు డెంగ్యూ ఫీవర్తో చనిపోయాడు. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు బేసిక్గా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ ట్యూబ్స్ది మనం ఓపెన్ చేసినా అవి సరిగ్గా పనిచేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా అవి క్లోజ్ అయినప్పుడు అవి దానికి రక్త ప్రసరణ అది లేకుండా వాళ్ళకి ఓపెన్ చేసినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఆ కపుల్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ట్యూబ్స్లో అవసరం లేదు కదా, ట్యూబ్స్ బైపాస్ చేస్తాం. సో డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఓకే.